చేయాలి, అంతేగాని టీఎస్సీకి గ్రూప్ 2 మధ్య గ్యాప్ ఎంత ఉందనేది కాదు. దయచేసి కేవలం 25 రోజుల సమయం ఇచ్చి అందులో 3 ఎగ్జామ్స్ ఎవరు సార్ మీకు డేట్లు ఇచ్చిన కమిటీ ఎవరు, మీరు ఏ కమిటీ నియమించారు, మీకు డేట్లు ఇచ్చిన ఎక్స్పర్ట్ ఎవరు, వాళ్ళని ఈ రోజు మాకు చూపించండి. లేకపోతే మీకు చర్చలు జరిపింది ఎవరు, మీరు చర్చలు జరిపితే మీ దగ్గరకు వచ్చిన టీఎస్సీ అభ్యర్థులు ఎవరు, మీకు మిస్గైడ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కొంతమంది నేతలతో నష్టపోతుంది, నష్టపోబోతుందని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ మీకు వాళ్ళు చీడ పురుగులాగా పట్టుకొని ఉన్నారు, మిమ్మల్ని చాలా మిస్గైడ్ చేస్తా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్కి వచ్చి మీరు ఆలోచించండి. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తూ ఉంది, మీకు న్యాయ నిపుణుల కమిటీ రిపోర్ట్ వస్తూ ఉంది, మీకు ప్రొఫెసర్లు కూడా చెప్తా ఉన్నారు. ఇదే మీ వడ్డమూలి కూలలో అయితే మీ తీన్మార్ వల్ల ఎగ్జిట్ పోల్ పెడితే 84% మంది వాయిదా వేయాలన్నారు. మరి మీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వాళ్ళు కొనుక్కున్నారా? మీ ఎమ్మెల్సీని మీరు రోజుకు ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చుకుంటున్నారా? వాళ్ళని అడగండి, మీకు కాదు చదువురాలను. దయచేసి చాలా పద్ధతిగా మాట్లాడండి. మీరు ఎవరెవరికో లింకులు పెట్టొద్దు. నిరుద్యోగులందరూ నిరుద్యోగులే. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని బయట పెడితే అరెస్ట్ చేసేటువంటి నేతృత్వ పాలనకు మీరు ఈరోజు తెగబడి ఉన్నారు. అంతగానం తెగించొద్దు. దయచేసి అందరూ మేము శాంతియుత నిరసనమే చేస్తా ఉన్నాం. ప్రభుత్వ వ్యవస్థకి కానీ ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. మీ వ్యవస్థలో ప్రజాపాలన ఈ విధంగా కొనసాగించడం పద్ధతి కాదు. శాంతియుతంగా కూడా మా ఉద్యమాన్ని మేము ఉధృతం చేయడంలో వెనకడుగు వేసేది. దయచేసి మీరు ఇప్పటికైనా మా అభ్యర్థులను మన్నించి ఆరోగ్యం బుక్ అయినా కాబట్టి మీకు వాయిదా వేసేది లేదని చెప్తా ఉన్నారు. స్లాట్ బుక్ అయినా కూడా సెప్టెంబర్ లో మాకు డిఎస్సీ పెట్టండి, అక్టోబర్ లో గ్రూప్ 1 మెయిన్స్ పెట్టండి, డిసెంబర్ లో గ్రూప్ 2 పెట్టుకోండి. దయచేసి మాకు 45 రోజులైన సమయం ఇవ్వండి. స్లాట్ బుక్ అయినా కూడా మీరు వెనక్కు తీసుకొని ఆఫ్లైన్ లో కూడా ఎగ్జామ్ పెట్టేటువంటి ఛాయిస్ ఉంది. దయచేసి సమస్య పరిష్కారం గురించి ఆలోచించండి, కానీ దూషణల గురించి ఆలోచించండి. పద్ధతి కాదు.